రోమా 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. మరి ఆదాము అవ్వ దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం అనేది మానవ కోటిలోకి, మానవ జాతిలోకి ప్రవేశించినప్పుడు మరి అందరూ దేవుని యొక్క ఉగ్రతకు గురైపోవాల్సిన అవసరం వచ్చింది. మరి అసమాధాన స్థితిలో తండ్రి నుంచి మనం వేరుపడాల్సిన అవసరం వచ్చినప్పుడు మరి యేసు ప్రభువు ఈ లోకమునకు ఏతెంచి, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే మరి ఈ లోకమునకు ఏతెంచి కన్య మరియమ్మ గర్భంను ఎన్నుకొని ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పంపించి యేసు ప్రభువుగా జన్మించి మరి లోకమునకు ఆయన కృపావరమైన రక్షణ ప్రసాదించి ఆ శిలువ మీద రక్తాన్ని కార్చి మరి మన పాపముల నిమిత్తం విధింపబడాల్సిన శిక్షను ఆయన వీపు మీద వేసుకొని మరి బలియాగము త్యాగం చేసి మనకు రక్షణ ప్రసాదించి మరి మరణించి మూడవ దినం తిరిగి లేచి సజీవుడై పరలోకమునకు అయినాడు. మరి సత్యస్వరూపి యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి నిత్యం మనతో ఉంటూ మళ్ళీ రాబోతున్నాడు రెండవ రాకడలో. మరి ఇన్ని వరాలను దేవుడు మనకి ఇచ్చి రక్షణానందాన్ని ఇచ్చి ఉన్నాడనమాట. ఒకసారి మనం చూసినప్పుడు 15వ వచనములో, అయితే అపరాధము కలిగినట్లు కృపావరం కలుగలేదు, ఎట్లనగా ఒకరి అపరాధం వల్ల అనేకులు చనిపోయినడలా మరి ఎక్కువగా దేవుని కృప యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు, ఏలయనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదే శిక్షావిధి కారణమాయెను. కృపావరం అయితే అనేకమైన అపరాధం మూలంగా వచ్చినదే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. కనుక ఈ రక్షణ అనేది ఒక కృపావరంగా దేవుడు ప్రసాదించాడు. మరి ఈ రక్షణ అనేది ఎవరైతే స్వీకరిస్తారో, మరి దేవుణ్ణి ఎవరైతే మరి అంగీకరించి రక్షణ పొంది మరి బాప్తిజం తీసుకొని భయభక్తులతో దేవుని పట్ల ఆయన క్రియారూపమైన విశ్వాసం చూపించి, క్రియల్లో విశ్వాసాన్ని చూపించి దేవుడు చెప్పినట్టు ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించి మరి ఎవరైతే నమ్మకంగా విశ్వాసంగా ఆఖరు వరకు బ్రతుకుతారో వారు తప్పగా నిత్య జీవంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నది. మనం ఒకసారి చూసినప్పుడు రోమా 10:9 అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడుదువు. కనుక రక్షణకి మార్గం ఏంటంటే విశ్వాసము. యేసు ప్రభు చేసిన ఆ బలియాగము, ఆ త్యాగము శిలువ మీద మనము దాని ముందు విశ్వసించాలి. దేవుడు మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు, నశించిపోతున్న ఈ లోకం కొరకు, మనుష్య జాతి కొరకు ఈ లోకంలోకి వచ్చాడు, తన రక్తాన్ని చిందించాడు, బలియాగం చేశాడు, త్యాగం చేశాడు, మన కొరకు చనిపోయాడు. మరి ఆ పాపం విధింపబడవలసిన శిక్షను ఆయన వీపు మీద ఆయన భరించాడు. మరి మనకు విడుదల, విమోచన, స్వస్థత ఇచ్చాడు. చనిపోయి మూడో దినం తిరిగి లేచి మరణాన్ని జయించాడు, మళ్ళీ మన కొరకు రాబోతున్నాడు అని ఇది మనం నమ్మాలి, విశ్వసించాలి. అది విశ్వసించినప్పుడే మనకు ఆ రక్షణ అనేది ప్రసాదింపబడుతుంది. ఆ రక్షణ అనేది ఉన్నప్పుడే మనం నిత్య జీవంలోనికి వెళ్ళగలం అన్నమాట. ఒకసారి మనం చూసినప్పుడు యోహాను 3:16 మనం చూసినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. కనుక మనం విశ్వసించాలి, రక్షణలో ఉండాలి, మరి దేవుని బిడ్డగా జీవించాలి. ఎప్పుడైతే మనం రక్షణానందంలో ప్రవేశిస్తామో, రక్షణ పొందుతామో అప్పుడే మనకు నిత్య జీవం అనేది ప్రసాదింపబడుతుంది. అలాగే చూసుకున్నప్పుడు యోహాను 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. కనుక ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అంటున్నాడు. ఆయన ద్వారా మాత్రమే మనం నిత్య జీవంలోకి ప్రవేశింపగలము. అంటే యేసు ప్రభు అంది ఎవరైతే విశ్వసించి రక్షణ పొంది మరి ఆయన పరిశుద్ధ రక్తముతో పాపములు కడుక్కొని శుద్ధి చేసుకొని మరి ఆయన నమ్ముకొని విశ్వసించి బాప్తిజం తీసుకొని మరి ఆయన బిడలుగా ఎవరైతే జీవిస్తారో, మరి విశ్వాస మూలముగా జీవిస్తారో, మరి వారి యొక్క విశ్వాసము క్రియల రూపంలో చూపించి ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన చిత్త ప్రకారం, ఆయన వాక్యానుసారంగా బ్రతికి ఎవరైతే ఆఖరు వరకు జీవిస్తారో మరి వారు చనిపోయినప్పుడు వారి ఆత్మ ఆ శరీరం నుంచి వేరుపారిన తర్వాత నిత్య జీవములోకి
నిత్యజీవంలోకి ప్రవేశిస్తారనమాట. ఇలా కాకుండా మరి దేవుని ఏమాత్రము ఆయన చెప్పిన కట్టుబాట్లను ఆజ్ఞలను అంగీకరించకుండా లోకానుసారంగా జీవించి పాపములో మునిగిపోయి దేవుని విరుద్ధంగా బ్రతికితే మరి శిక్షకు నిత్య నరకాగ్నికి లోనవ్వాల్సిన అవసరం ఉంది. కనుక మన నిత్య జీవం అనేది మనకు కావాలంటే మరి దేవుడు ఏర్పరిచిన నిత్య జీవంలోకి మనం ప్రవేశించాలంటే మన ముందు రక్షణలోకి రావాలి, దేవుని అంగీకరించాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం ఉండాలన్నమాట. మరి ఈ నిత్య జీవం అనేది మనకు ఎంత వరం అంటే, ఇది ఎంత బహుమతిగా దేవుడి మనకి ఎంత వాగ్దానంగా ఇది ఇచ్చున్నాడంటే, ఈ నిత్య జీవం అనేది మనం ఆలోచించినప్పుడు ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనకు నిరీక్షణ అనేది మనకు ఒకటి ఉంది. మనం చనిపోయిన తర్వాత మనము దేవుని యందు విశ్వాసముతో ఆయన చిత్త ప్రకారం బ్రతికినప్పుడు మన నిత్య జీవంలోకి ప్రవేశిస్తామనే ఆ ఒక సంతోషము సమాధానం మనకు కలుగుతుంది, ఆ వాగ్దానం మనం చదివినప్పుడు. ఎందుకంటే దేవుని రాజ్యము చాలా బాగుంటుంది. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? నీతి సమాధానమై ఉంటుంది. మనం ఒక్కసారి రోమా 14:17 చూసినప్పుడు దేవుని రాజ్యమును భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి దేవుని దగ్గర ఉండేది నీతి సమాధానం. ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన దగ్గర అన్యాయం అనేది లేదు, సత్యవంతుడైన దేవుడు, ఆయన దగ్గర నీతి సమాధానమే ఉంటుంది. కానీ ఆయన రాజ్యం కూడా ఎలా ఉంటుంది? నీతి సమాధానంతో కూడిన రాజ్యమై ఉంటుంది. కనుక అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరి బాధలు కష్టాలు, ఈ వేదన, ఈ బాధ, ఈ అవమానాలు, నిందలు, ఈ శ్రమలు ఇవేమీ ఉండవు. సంతోషము సమాధానం ఉంటుంది. నిత్యము దేవుడు మనకు రాజై ఉంటాడు. ఆయనలో సంతోషంగా మనం ఆయనతో నిత్యానందంలో ఆనందించవచ్చు. మనం ప్రకటన గ్రంథం 21:3-4 చూసుకున్నప్పుడు కూడా దేవుని రాజ్యం ఎంత సంతోషం, ఎంత సమాధానంతో ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. అక్కడ చాలా సంతోషము సమాధానం ఉంటుంది. మరి అక్కడ పాపం అనేది ఉండదు, పాపపు క్రియలు అనేది ఉండవు, ఏడుపు అనేది ఉండదు, నిట్టూర్పు అనేది ఉండదు, మరి బాధలు శ్రమలు, ఇప్పుడు పడుతున్న వేదన, శోధన, అవమానాలు, నిందలు ఏవి ఉండవు. మరి సంతోషము సమాధానము, మరి నిత్యానందము, ఎప్పుడు దేవునితో నిత్యం మనం ఆనందిస్తూ ఉండొచ్చు. మరి ఇవన్నీ విన్నప్పుడు ఒక విశ్వాసిగా మనకి ఎంత ఓదార్పు కలుగుతుంది. మరి మనము నీతిమంతులుగా బ్రతకడానికి ఈ నిత్య జీవం అనే వాగ్దానం మనల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. మరి దేవుని ఆజ్ఞలు గైకొంటూ మరి దేవుని చిత్త ప్రకారం బ్రతకడానికి ఈ నిత్య జీవం అనే ఈ వాగ్దానం మనల్ని ఎంతో ప్రోత్సాహపరుస్తుంది. ఈ నిత్య జీవం అనే వాగ్దానం మనం నమ్మి ఆయన కొరకు ఎదురు చూస్తూ నమ్మకంగా బ్రతికినప్పుడు మనకు తప్పగా దేవుడి నిత్య జీవం అనే వాగ్దానం మన పట్ల నెరవేర్చి ఆయన మనకు ప్రసాదిస్తాడనమాట. కాబట్టి ముందు రక్షణ అనేది మనిషి జీవితానికి చాలా అవసరం. మారు మనసు, పాప ప్రాయశ్చిత్తం అనేది చాలా అవసరం. మారు మనసు లేకపోతే నిత్య జీవంలోకి ప్రవేశించడం చాలా కష్టము. ముందు మనం చేసిన పాపములను, మన తప్పులను, అతిక్రమములను దేవుని దగ్గర ఒప్పుకొని మన వెనుకటి జీవితాన్ని వదిలిపెట్టి భయభక్తులతో దేవుని రక్షణ పొంది బాప్తిజం తీసుకొని ఆయన బిడ్డగా మారి క్రమశిక్షణతో విధేయతలతో రక్షణానందంలో ఉంటే మరి దేవుని ఆజ్ఞల ప్రకారం విశ్వాసంతో నిరీక్షణతో మరి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మరి భక్తిని చూసి మనం వ్యసనపడకుండా, వేరొక మార్గంలో వెళ్ళిపోకుండా, సులువైన మార్గాలు పాపంలో పడిపోవడానికి కారణమవుతాయి. కొన్ని మార్గాలు చాలా సులువుగా అనిపిస్తాయి, కానీ ఆ మార్గాల్లో పోయినప్పుడు మనకు శిక్ష తప్పదు. కాబట్టి అటువంటి మార్గాలు ఎన్నుకోకుండా ఇరుకు మార్గమైన న్యాయంగా నీతిగా బ్రతకడం అనేది అది ఇరుకు మార్గమే. కానీ ఆ మార్గం ఇరుకైనప్పటికీ ఆ మార్గం యొక్క ఆఖరి మరి మజిలీ ఎలా ఉంటుందంటే నిత్య జీవము. కనుక ఇరుకైన మార్గము పర్వాలేదు, నీతిగా న్యాయంగా బ్రతకడానికి మనం అలవాటు చేసుకొని దేవుని కొరకు నిరీక్షిస్తే మనకి ఆ నిత్య జీవంలోకి దేవుడు ప్రవేశింపజేస్తానని వాగ్దానం మనకి ఇచ్చున్నారు. మరి ఆయన రాజ్యంలో నిత్యం మనం సంతోషిస్తూ ఆనందిస్తూ మనం సంతోషంగా గడపగలమనే ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ అధ్యాయాలన్నీ చదివినప్పుడు. కనుక ఇది ఒక విశ్వాసికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మరణం అనేది మన అంతం కాదు, మరణం తర్వాత ఉండే జీవితమే మనకు చాలా ముఖ్యం. మరణముకు ముందున్న జీవితం కంటే మరణం తర్వాత ఉండే జీవితం అది నిత్య రాజ్యం. అంటే మనం నిత్యం ఉంటాం. దానికి మరణం అనేది రెండవ మరణంలోకి మనం ప్రవేశించము. దేవుని బిడలగా ఉండి మనము మరణం అయ్యి నిత్య జీవంలో ప్రవేశించడం అంటే మనకు రెండవ మరణం అనేది ఇక లేదనమాట. ఎప్పుడు దేవునితో సంతోషం సమాధానంతో ఉండగలం. కాబట్టి విశ్వాసులు అనే వాళ్ళకి ఇది ఒక గొప్ప ఆదరణ. విశ్వాసిగా మనం ఉన్నప్పుడు మనకంటూ ఒక రాజ్యం ఉంది, దేవుని రాజ్యం ఉంది, నిత్య జీవం ఉంది. కాబట్టి మనము ఈ చనిపోతే ఇది మన అంతం కాదు అని మనకు తెలియజేస్తుంది. మరి నీతిగా న్యాయంగా బ్రతకడానికి కూడా దేవుడిచ్చిన నిత్య జీవం అనే వాగ్దానం మనం ఎంతో ప్రోత్సాహపరుస్తుంది. కాబట్టి మరి పాపపు జీవితంలో పడి నశించి
మర్చిపోకుండా దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం కనుక ముందు రక్షణ అనేది దేవుడు ఇచ్చిన ఒక పెద్ద కృపావరం. అది ఆయన మన పట్ల చూపిన కనికరము, దయ, ఆయన మనకిచ్చిన బహుమానం. ఆ రక్షణ అనేది ముందు స్వీకరించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఒక బిలీవర్గా మన లైఫ్లో ఏంటంటే నిత్య జీవము, నిత్య రాజ్యంలో ప్రవేశించుట, మరి ఆయనతో సంతోషము సమాధానంతో ఉండుట, మరి ఆయన రాసిపెట్టిన జీవగ్రంథంలో మన పేర్లు ఉండడానికి మనం ఆత్రపడాలి. మరి ఇక్కడ ఏదో ఒక పేరు ప్రతిష్ఠ తెచ్చుకోవడం, కీర్తి తెచ్చుకోవడం, దాని కొరకే ఆరాటపడటం కాకుండా మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయా లేదా, మనం నిత్య జీవంలోకి వెళ్ళడానికి అర్హులమా కాదా అనేది మనం పరీక్షించుకొని రక్షణ మార్గంలో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రోత్సాహంతో మన అవినీతి వైపు పోకుండా నీతిగా న్యాయంగా బ్రతుకుతూ కష్టమైన, శ్రమైన, బాధైన కొంచెం ఓర్చుకొని మరి కష్టాల పాలైనా కూడా దేవుని కొరకు విశ్వాసముతో నిరీక్షతో నిలబడి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాన్ని మనము పొందుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.